తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలకంగా చర్చ జరిగినట్లు మంత్రులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులు తొందరపడొద్దని, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కార్మికులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సరైన చర్య కాదని, ఆర్టీసీ కార్మికుల పాత్ర రాష్ట్ర సాధనలో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో అత్యంత ప్రాధాన్యతగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో, ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు. ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త క్యాబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని, పిఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు